హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో ఎప్పట్లో కామెంట్ చేసేస్తూ ఉండండి. ఈరోజు మరో స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఇది అబ్బాయిలకి 100% యూస్ అవుతుంది. అమ్మాయిలని మీరు ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళు మీకు ఇట్టే యాక్సెప్ట్ చేయాలి. మీ లవ్‌ని వెంటనే యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి? అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండే అబ్బాయిలని అమ్మాయిలు వెంటనే ఓకే చెబుతారో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా సరే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సిరీ క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి అబ్బాయిలు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండాలండి. అంటే తను నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉంటే అమ్మాయిలు ఇలాంటి అబ్బాయిలను చూసి చాలా ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు. ఒకవేళ మీరు తనకి ప్రపోజ్ చేసినా ఇట్టే ఒప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అబ్బాయిలు చాలా హ్యాండ్సమ్‌గా, కూల్‌గా కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి డ్రెస్సింగ్ సెన్స్ అనేది జీరో ఉంటుంది. అంటే మీరు ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నా మీ డ్రెస్సింగ్ సెన్స్ లేకపోతే ఎలాంటి అమ్మాయి కూడా మిమ్మల్ని చూసి ఇష్టపడదు. మీరు హ్యాండ్సమ్‌గా ఉండి మీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా కూల్‌గా, డీసెంట్‌గా ఉంటే ఎలాంటి అమ్మాయి అయినా మీకు పడిపోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి మీకు హెల్పింగ్ నేచర్ అనేది ఉండాలండి. మీరు అమ్మాయిలు ఉన్నప్పుడే వాళ్ళ ముందు హెల్పింగ్ నేచర్ అది ప్రదర్శించడం కాకుండా మీలో ఉండాలి ఆ హెల్పింగ్ నేచర్. ఎవరు ఉన్నా లేకున్నా హెల్ప్ చేసే గుణం అనేది మీలో ఉండాలి. హ్యుమానిటీ అనేది మీలో ఉంటే ఎలాంటి అమ్మాయి అయినా సరే మీకు పడిపోవాల్సిందే. మీరు ఎవరికైనా లవ్ ప్రపోజ్ చేసినా సరే వాళ్ళు మీకు యాక్సెప్ట్ చేయాల్సిందే. నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్బాయిలకి ఏదో ఒక యాంబిషన్ అనేది కంపల్సరీగా ఉండాలండి. అంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో ఏదో సాధించాలి అన్న గోల్ కంపల్సరీగా ఉండాలి. అలా ఉంటే కనుక ఎలాంటి అమ్మాయి అయినా సరే మీకు పడిపోవాల్సిందే. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేసినా ఇట్టే ఒప్పేసుకుంటూ ఉంటారు. అంటే మీరు అడగొచ్చు, ఇప్పటి కాలంలో అంటే పని పాట లేకుండా బేవర్స్‌గా తిరిగే వాళ్ళకే ఎక్కువగా అమ్మాయిలు పడిపోతున్నారు కదా అని. అంటే అందరూ అసలు అలా బిహేవ్ చేయరండి. అంటే 30% అమ్మాయిలు అలా చేస్తున్నారు కానీ అందరూ అస్సలంటే అస్సలుండరు. లైఫ్‌లో గోల్, యాంబిషన్ అనే ఉండే అబ్బాయిలనే అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళని అసలు వదులుకోవాలని కూడా అసలు వాళ్ళు కలలో కూడా అనుకోరు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సాధారణంగా అమ్మాయిలు అంటే కాల్ మాట్లాడినప్పుడు లేకపోతే ఏమైనా కాల్ చేసినప్పుడు వాళ్ళ కాల్ అనేది స్విచ్ ఆఫ్ రావడం, లేకపోతే బిజీ రావడం, స్పీకింగ్ టు సమ్‌వన్ ఎల్స్ అని ఇలా వస్తూ ఉంటే అబ్బాయిలు ఇగోకి పోయి చాలా ఇగోయిస్ట్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అస్సలు చేయకండి. అంటే మీరు ఇష్టపడే అమ్మాయే కదా! తన కాడ మీరు ఇగో చూపించడం అంత మంచిది కాదు. మీరు ఇగోకి పోకుండా అంటే తన సిట్యుయేషన్‌ని మీరు అర్థం చేసుకునే మనసు మీలో ఉంటే కనుక తను మిమ్మల్ని ఎప్పటికి విడిచి వెళ్ళదండి. అంటే తనే కదా నన్ను అర్థం చేసుకుంటున్నాడు అన్న ఫీల్ తనకి కలిగి మిమ్మల్ని ఎప్పుడు విడిచిపోదు. మీరు ప్రపోజ్ చేసినా సరే వెంటనే ఒప్పేసుకుంటూ ఉంటుంది. సో, ఇలాంటి క్వాలిటీస్ కనుక మీలో ఉంటే కనుక ఎలాంటి అమ్మాయి అయినా సరే మీరు ప్రపోజ్ చేసిన వెంటనే మీకు పడిపోతూ ఉంటుంది. అంటే మీరు ఇది అన్నీ ఆర్టిఫిషియల్‌గా తయారు చేసుకోవాలి అని కాదు. ఇవి మీ కంపల్సరీగా మీలో ఈ క్వాలిటీస్ ఉండాలి. ఏదో పైపైన ఆర్టిఫిషియల్‌గా ప్రిపేర్ చేసుకొని అలా అమ్మాయిలని ఇంప్రెస్ చేయాలి అని అంటే కుదరదండి. ఇవి మీలో కంపల్సరీగా ఉండాలి. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. అంతేగాని కొత్తదనం అస్సలు ట్రై చేయకండి. ఓకేనా? లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకేనా? మీకెలాంటి డౌట్స్, మీ పర్సనల్ క్వెషన్స్ ఏమున్నా సరే నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీ క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.